ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట, కీర్తనల గ్రంథము 17వ కీర్తన 9వ వచనం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రేమైన వారలారా, ఈ వాక్యము దావీదు గుండె నుండి వచ్చిన ఒక గాఢమైన ప్రార్థన. ఆయన తన జీవితంలో ఎందరో శత్రువుల మధ్యలో, భయముల మధ్యలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి, ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని ఆయన ప్రార్థించాడు. ఇది కేవలం శారీర సంబంధమైన రక్షణ కోసం చేసిన ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసపూర్వకమైనటువంటి అభయాన్ని పొందగలిగిన ప్రార్థన. ఒక పిల్ల పక్షి తన తల్లి పక్షి రెక్కల క్రింద దాగినట్లే మనము దేవుని ప్రేమలో దాగి ఉండగలము. ఆయన రెక్కలు అనగా ఆయన రక్షణ, ఆయన కాపాడే అనుభవం, ఆయన ప్రేమను సూచిస్తుంది. దేవుడు మన రక్షకుడు. ఆయన నీకు నివాస స్థలముగాను ఆశ్రయపురముగాను ఉంటాడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 4వ వచనములో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని వ్రాయబడి ఉంది. ఈ లోకములో ఎన్నో అపాయాలు, భయాలు, విపత్తులు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఒక భరోసా ఉంటుంది. దేవుడు మనల్ని తన రెక్కల నీడలో దాస్తాడు. ఇది కేవలం భౌతిక రక్షణ కాదు, మన మనస్సు, మన ఆత్మకు కూడా వర్తిస్తుంది. ప్రతిరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయవలసినది ఒక్కటే, ప్రభువా నన్ను నీ రెక్కల నీడలో దాచుము అని ప్రార్థించడమే. ఆ నీడలో భయం ఉండదు, ఆ నీడలో శాంతి ఉంటుంది, ఆ నీడలో దేవుని ప్రేమతో కప్పబడిన సురక్షితమైనటువంటి అనుభవం దాగి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏదైనా భయం, కష్టం లేదా ఆందోళన నీ జీవితంలో ఉన్న, దేవుని రెక్కల నీడను ఆశ్రయించు. అక్కడ నీకు భరోసా లభిస్తుంది. నిన్ను కాపాడే దేవుడు కునుకక, నిద్రపోక నిత్యము నిన్ను సంరక్షించగలిగిన వాడు. ఆయన నీకు ఆశ్రయము, ఆయనే నీకు రక్షణ కవచము. దావీదులాగా నీ హృదయంలో ఇలా ప్రార్థన చేయి, ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచుము. ఆయన నిన్ను దాచునుగాక, రక్షించునుగాక, మరియు నీ జీవితంలో శాంతి, సంతోషము నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ రెక్కల నీడలో దాగిన భద్రమైన అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ రెక్కల చాటున దాగి ఉన్నటువంటి అనుభవాల్లో కలుగుతున్న కాపుదల, రక్షణ, నిర్భయమైన జీవితం, శాంతి, సమాధానం, మీ ద్వారా అనుగ్రహించబడుతున్న పరిపూర్ణమైన ప్రేమ పొందినట్లుగా తండ్రి మీ సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. ఈ లోకములో మాకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా మీరు మాకు ఒక ఆశ్రయముగాను, నివాసపురముగాను నిలిచి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో గొప్ప క్షేమముగా మీ రెక్కల చాటున మమ్మల్ని దాచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క రెక్కల నీడలో నీవు రక్షణ, ఆనందాన్ని అనుభవింతువుగాక. ఈ వాక్యము మీకు శాంతిని, భరోసాను అనుగ్రహించినట్లయితే భయములో ఉన్న వారికి ఈ మాటలు షేర్ చేయండి. వారు కూడా యెహోవా రెక్కల నీడలో దాగి ఆశీర్వాదాన్ని అనుభవింతురుగాక.